మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. ముందు నాకు తెలియదు కానీ ఆ ప్లేస్ నేను ఉంటే చాలా బాధపడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. తను చూడన్నా తను ఏంటంటే స్ట్రాటజీ వాడుకుంది. సో ఇదంటే ఈ బాండింగ్ పెట్టుకుంటారు చాలా ఒకటే లవ్ ట్రాక్లు నడిపిస్తారు, ఒకళ్ళని బాండింగ్ పెట్టుకుంటారు, ఒకళ్ళు గేమ్ ఆడతారు. సో గేమ్ ఆడదంటే మన డిమాండ్ పవన్ కానీ సుమన్ శెట్టి కానీ ఇమ్మానుయేల్ వీళ్ళు నిజంగా గేమ్ ఆడతారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ ఆయన కప్పు కొట్టాలి మనస్ఫూర్తి కొట్టాలి కానీ ఈ బాండింగ్ పెట్టుకుంటారు. ఏ రోజు కప్పు కొట్టలేదు, ఏ రోజు మన క్యాప్టెన్స్ కాలేదు తనుజ. ఎందుకంటే మీడియాలో తనుజకి అంత అయిపిస్తారు కావాలని. కొంతమంది తనుజకి 10 మంది పిఎలు ఉంటారంట బయట, ఎప్పుడు పని అదే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి, వీడియో పెట్టి లేపాలి. అది కాదండి, నీకు దమ్ముంటే గేమ్ ఆడి గెలిపించు. ఏ రోజు గేమ్ ఆడలేదు, ఎప్పుడు సపోర్ట్ కావాలి నాకు. ఇమ్మానుయేల్ సపోర్ట్ కావాలి, భరణి గారు సపోర్ట్ కావాలి, డిమాండ్ పవన్ సపోర్ట్ కావాలి. ఏ సపోర్ట్ లేకుండా గేమ్ ఆడలేవా? నేను ఫేమస్ నాకు అవసరం లేదన్న. తను చేసి అంత గేమ్ మంచిగా ఆడట్లేదు. సో నేనేమంటా తెలుగు వాళ్ళు కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. తెలుగు వాడేవాడు మన ఇమ్మానుయేల్ కానీ సుమన్ శెట్టి కానీ, సో వీళ్ళు కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఏవుతోని నేను చెప్తున్నా, మొన్న భరణి గారిది భరణిని ఇమ్మానుయేల్ని ఒక కండలు పెట్టుకుంటే ఇద్దరు కదలేకపోయారు డిమాండ్ పవన్. ఆయనకున్న సత్తా అట్లాంటిది. ఏదో లవ్ ట్రాక్ పెట్టి తను డైవర్ట్ అవుతుంది కానీ. సో నిన్న కూడా ఒక టాస్క్ ఇచ్చారు తను. నేను అనుకుంటున్నా 100% ఇమ్మానుయేల్ కప్పు కొట్టాలి, సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి ఉండాలి, సో థర్డ్లో భరణి గారు ఉండాలి. సో ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకు తనుజ అంటారు మీరు? అంత తనుజ గురించి మీరు అంటే ఏమనుకుంటారు అని చెప్తున్నా. బిగ్ బాస్ తను ఏ రోజు గేమ్ ఆడింది? నువ్వు చెప్పు, ఒక గేమ్ ఆడింది చెప్పు అని అర్థం కాలేదు. ఎవరైనా క్యాప్టెన్స్ అయిందన్న మరి అంతే కదా. ప్రజలకు కావాల్సింది ఏంటంటే నువ్వు క్యాప్టెన్ అయినవా? ఎప్పుడు ఫేక్ బాండింగ్ పెట్టుకోవడం వల్ల నాన్న అమ్మడం వల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు సింపతి ఎందుకు ఏం చేస్తున్నావు? లాస్ట్ వాడు ఉండే బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ అని. సో తర్వాత బిగ్ బాస్ ఏంటో ఒకటి. ఈ సింపతి వద్దు బాయ్, నీకు దమ్ముంటే నేను చెప్తాను, నీకు దమ్ముంటే గేమ్ ఆడి గెలిపించు. అంతేగాని ఈ బాండింగ్ పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని. అంతే మాధురి మమ్మీ అన్నది, మరి మాధురికి సేవ్ చేసే ఛాన్స్ వస్తే ఎందుకు సేవ్ చేయాలమ్మా? నువ్వు సేవ్ చేయాలి కదా. ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ఆడినా నువ్వే చెప్తావు. మరి అంటే ఆమె చెప్పి కాబట్టి నీ మీద చేస్తా అంటే ఏంది ఇది? చూసే పిచ్చోలా ప్రజలు పిచ్చా? ఓట్లేసే పిచ్చోలా అంటే నీకు నచ్చని వెళ్ళిపోతావా? డైరెక్ట్ చెప్పేస్తే నాగార్జున వెళ్ళిపోతా, డోర్ ఓపెన్ చేసి అయిపోయా. ఎందుకు డబల్ డ్రామా ఎందుకు చేయడం? అన్న నేను తిట్టేంత మాత్రం తను కప్పు కొట్టదు, నేను తిట్టేంత మాత్రం తను విన్నర్ అయిపోదు. సో నాకు అనిపించిన పాయింట్ అయితే తను గేమ్ మంచిగా ఆడతలేదు, తను ఒక బాండింగ్ పెట్టుకుంటుంది, ఆ బాండింగ్ నచ్చలేదు. గేమ్ ఆడాలి, నీతి నిజాయితీ గేమ్ ఆడాలి, కప్పు గెలుస్తారు. సో తనుజని అన్నది నేను మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో అది కొద్దిగా మిస్ అయింది. నేను సారీ చెప్పిండు, అది ఇమ్మానుయేల్ సారీ చెప్పారు. ఒకరి మధ్యలో ఒకరు జరుగుతుంటాయి, సారీ చెప్పుకోవడం కూడా జరుగుతుంటాయి. కానీ రిలీజ్ అయ్యి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు భరణి గారు అంత ఇష్టపడ్డ అమ్మాయి ఎందుకు దూరంగా ఉంటుంది? మీరు చెక్ చేసుకోండి కదా. అర్థం కాలే అంటే దివ్య భరణి క్లోజ్ ఉంటే నీకు నచ్చదా? దివ్య భరణి గారు ఉంటే తనకు నచ్చదు అంటే భరణితోనే తనతో ఉండాలి. ఇదేనా? 100% కొడితే ఇమ్మానుయేల్ కొట్టాలి, లేదా సుమన్ శెట్టి కొట్టాలి అంతే. అయితే నాకు ఇష్టం లేదు తను కొట్టొద్దు అని కోరుకుంటున్నాను అంతే. అంటే మీరు కొట్టాలని మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కొట్టాలని మీరు ఎందుకు అంటారు చెప్పండి? ఇమ్మానుయేల్ అంత గేమ్ ఆడుతుందా? సుమన్ అని చెప్తున్నా. ఒక్కసారి ఇమ్మానుయేల్కి నామినేషన్ రమ్మాను, ఇమ్మానుయేల్ పవర్ చూపిస్తాం మేము, ఇమ్మానుయేల్ ఓటు బ్యాంక్ ఎట్లా చూపిస్తాం మేము. మీరు ఇన్ని రోజులు తనుజ అంటారు కదా, ఒక్కసారి ఇమ్మానుయేల్కి నామినేషన్ రమ్మాను, మా ఫాలోయింగ్ ఎట్లా చూపిస్తాం మేము. ఇమ్మానుయేల్ ఆయన స్థాయి ఏంది, సుమన్ శెట్టి తన స్థాయి ఏంది? ఎక్కడ తను జానా సీరియల్ యాక్ట్ చేసినంత అయిపోయి నువ్వు స్టార్ అయిపోతావు? ఏదో 2-3 లవ్ స్టోరీ కలిపి కళ్యాణ్తో లవ్ ట్రాక్ నడితే స్టార్ అయిపోతావా? కష్టపడ్డవాడు అన్న ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి అన్న కష్టపడ్డాడు, యుద్ధం గెలిపిస్తాం అంతేగాని తన జనం బరాబర్ గెలిపాము. ఎవడేమనుకున్నా ఈసారి కప్పు కొట్టే మాత్రం ఇమ్మానుయేల్ లేదా సుమన్ శెట్టి అంతే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.